ముంబైలోని వాన్ఖండే వేదికగా ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య 5వ టీ20 మ్యాచ్ ఆదివారం జరగబోతుంది. ఈ మ్యాచ్ కేవలం ఒక్కరోజు వ్యవధిలోనే జరగబోతుంది. సో మన వాళ్ళైతే ఈ మ్యాచ్ లో చాలా బాగా ఆడే అవకాశం ఉంటుంది. సో 4 టీ20 మ్యాచ్ లో మన వాళ్ళు అద్భుతమైన పర్ఫార్మెన్స్ వలన మనం అయితే గెలిచాం. సో సిరీస్ కూడా సొంతం చేసుకున్నాం. సో ఈ మ్యాచ్ కూడా గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. సో పిచ్ రిపోర్ట్ విషయానికి వస్తే సో వాన్ఖండే స్టేడియం ఆడబోతున్నారు. సో వాన్ఖండే స్టేడియం అంటే పేస్ బౌలర్స్ కే పెట్టింది పేరు. మెయిన్లీ ఇక్కడ రన్స్ ఎక్కువ చూస్తుంటాం. బౌండరీ సైజెస్ చాలా చిన్నగా ఉండడంతో మనం అయితే ఒక హై స్కోరింగ్ గేమ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో సెకండ్ ఇన్నింగ్స్ లో డ్యూ వచ్చేసి ఇది నైట్ మ్యాచ్ కావడంతో సెకండ్ ఇన్నింగ్స్ లో డ్యూ వస్తుంది కాబట్టి సో వీ కెన్ ఎక్స్పెక్ట్ సమ్ మోర్ రన్స్. సో టాస్ గెలిచిన కెప్టెన్ ఖచ్చితంగా చేజింగ్ తీసుకోవడానికి ఇష్టపడతాడు. సో ఈ మ్యాచ్ అయితే మన వాళ్ళు ఈ గ్రౌండ్లో 5 మ్యాచ్లు ఆడితే 4 మ్యాచ్లు గడిచారు. ఓడిపోయిన మ్యాచ్ కూడా ఈ ఇంగ్లాండ్ టీం మీద ఓడిపోయారు. సో ఈ రోజు ఎలా ఆడతారో చూడాలి. సో ఇక ఇంగ్లాండ్ విషయానికి వస్తే వాళ్ళైతే థర్డ్ టీ20 మ్యాచ్ గెలిచినప్పటికీ 4th టీ20 మ్యాచ్ గెలిచే మ్యాచ్ అయితే ఓడిపోయారు. సో వాళ్ళు పవర్ ప్లేలోనే ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా 60+ రన్స్ స్కోర్ చేశారు. సో ఆ తర్వాత అయితే కుప్పగొలిపారు. మెయిన్లీ బెన్ డకెట్ అయితే పవర్ ప్లేలో విజృంభించి బ్యాటింగ్ చేస్తున్నారు లాస్ట్ 2 మ్యాచెస్ గా. సో ఈ మ్యాచ్ కూడా వీ కెన్ ఎక్స్పెక్ట్ సమ్ మోర్ రన్స్ ఫ్రమ్ హిస్ బ్యాట్. సో ఎందుకంటే ఈ మ్యాచ్ లో కూడా పిచ్ అయితే పేస్ బౌలర్స్ బాగా అనుకూలిస్తుంది కాబట్టి సో మెయిన్లీ పేసర్స్ కి అయితే ఈ గ్రౌండ్ లో చాలా బాగుంటది. సో స్పిన్నర్స్ కూడా అంత ఛాన్స్ ఉండదు. సో మెయిన్లీ ఆదిల్ రషీద్ లాంటి బౌలర్ వాళ్ళకైతే చాలా కీ రోల్ ప్లే చేయలేడు అనే కేవలం స్పష్టంగా తెలుస్తుంది మనకి. టీ20 బ్యాట్స్మెన్ బౌలర్కి అయితే ఇతనికైతే అంత రికార్డ్ లేదు. సో ఈ మ్యాచ్ అయితే మనం చాలా క్లోజ్గా వెళ్ళే అవకాశం ఉంటుంది. మెయిన్లీ 2 జట్లు ప్లేయింగ్ లెవెన్ అయితే చాలా బలంగా ఉండబోతుంది. సో ప్లేయర్స్ లైక్ లియామ్ లివింగ్స్టోన్ లాంటి ప్లేయర్ ఈ మ్యాచ్లో చాలా క్రూషియల్ రోల్ ప్లే చేస్తున్నారు. అలాగే ఓపెనర్స్ ఫిలిప్ సాల్ట్ మరియు బెన్ డకెట్, అలాగే వన్ డౌన్లో జాస్ బట్లర్, అలాగే జాకబ్ బెథెల్ లాంటి ప్లేయర్స్ కూడా ఈ మ్యాచ్లో ఫామ్లోకి వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇది ఒక పేస్ బౌలర్స్ వికెట్. సో పేస్ బౌలర్స్కి అయితే ఇంగ్లాండ్ టీం బాగా ఆడుతుంది కాబట్టి ఈ మ్యాచ్లో వాళ్ళైతే చాలా బాగా ఆడే అవకాశం ఉంటుంది. సో మన వాళ్ళే ఈ సిరీస్ అయితే వీళ్ళైతే ఓడిపోవడం జరిగింది. సో మన ఇండియాకి వచ్చి వీళ్ళైతే ఓడిపోయారు. సో ఇదేం ఎవరికి కొత్త కాదు. మన ఇండియా ఎప్పటి నుంచే స్ట్రీక్ అయితే మెయింటైన్ చేస్తుంది. సో టీమ్ ఇంగ్లాండ్ అయితే వాళ్ళు పవర్ఫుల్ బ్యాట్స్మెన్స్ లేనందువల్లే ఈ సిరీస్ అయితే కోల్పోతున్నారు. ఎనీవే వాళ్ళ స్క్వాడ్ అయితే ఒకసారి చూద్దాం. నెంబర్ 3లో జాస్ బట్లర్, నెంబర్ 4 హ్యారీ బ్రూక్, నెంబర్ 5 లియామ్ లివింగ్స్టన్, నెంబర్ 6 జాకోబ్ బెథెల్, నెంబర్ 7 బ్రైడన్ కార్స్, నెంబర్ 8 జోఫ్రా ఆర్చర్, నెంబర్ 9 ఆదిల్ రషీద్, నెంబర్ 10 మార్క్ వుడ్, నెంబర్ 11 జామీ అవుట్ వచ్చే అవకాశం ఉంటుంది. సో మనమైతే ఇంతకుముందు మ్యాచ్లో మార్క్వుడ్ ప్లేస్లో మహమ్మద్ వచ్చాడు. సో ఈ మ్యాచ్లో మార్క్వుడ్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇక మన టీమిండియా విషయానికి వస్తే మన వాళ్ళు అయితే ఈ సిరీస్ గెలిచి మంచి ఫామ్లో ఉన్నారని చెప్పుకోవచ్చు. మెయిన్లీ మన వాళ్ళు అయితే ఇంతవరకు సో ఇదైతే చాలా గ్రేట్ అని చెప్పుకోవచ్చు. సో మన వాళ్ళైతే లాస్ట్ 3rd మ్యాచ్ అయితే ఓడిపోయిన ఈ మ్యాచ్ అయితే ఎక్సలెంట్గా గెలిచారని చెప్పుకోవచ్చు. మెయిన్లీ ఈ మ్యాచ్లో గెలవడానికి హార్దిక్ పాండ్యా సందేహం లేదు. ఎందుకంటే అతను ఎక్సలెంట్గా పర్ఫామ్ చేశాడు. అలాగే తనకు తోడుగా ఈ శివం దుబే చాలా నెలల తర్వాత ఆడినప్పటికీ అతనైతే ఎక్సలెంట్ పర్ఫామ్ చేశాడు. సో అలాగే మన బౌలర్స్ కూడా ఎక్సలెంట్ ఫినామినల్ పర్ఫార్మెన్స్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. మెయిన్లీ మన వాళ్ళు పవర్ ప్లేలోనే మ్యాచ్ని అయితే కోల్పోతారనే టైంలో మనకు రవి బిష్ణోయ్ లాంటి ప్లేయర్ అయితే బ్రేక్ తీయడం మనకైతే చాలా ప్లస్ పాయింట్ అయింది. అలాగే హార్దిక్ పాండ్యా పవర్ఫుల్ స్టోమ్ బ్యాటింగ్ అయితే వన్డే ఇన్నింగ్స్ అనేది ఈ మ్యాచ్ లో అయితే గ్రౌండ్ మొత్తం స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చారంటే అర్థం చేసుకుంటే ఎలా ఆడారు. సో హర్షిత్ రాణా బౌలింగ్ అయితే ఎక్స్ట్రాడనరీ అని చెప్పుకోవచ్చు. సో ఇతను రావడంతో మనకైతే చాలా సోషల్ మీడియాలో చాలా వార్తలు అయితే వినిపిస్తున్నాయి. సో ఇతనైతే 10 ఓవర్ తర్వాత వచ్చైతే టీమిండియాని అయితే గెలిపించాడని చెప్పుకోవచ్చు. మెయిన్లీ అతనికి సో శివం దుబే రీప్లేస్మెంట్ అని చెప్పుకోవచ్చు. శివం దుబేకి 19 ఓవర్లో గాయం కారణంగా అతను అయితే వచ్చాడు. సో అతను రావడంలో ఎలాంటి మార్పు లేదు. సో దీన్ని అయితే మనం అయితే బీసీసీఐ రూల్స్లో ఉండాలి. సో ఇదైతే ఎవరు ఎక్కువ తీసుకోవద్దండి. ఈ మ్యాచ్లో హర్షిత్ రాణా వల్లే మనం మ్యాచ్ అయితే గెలిచాం. అలాగే మన రవి బిష్ణోయ్ అయితే ఆ బ్రేక్తో కూడా ఇచ్చారు కాబట్టి మనం అయితే గెలిచామని చెప్పుకోవచ్చు. సో కన్కషన్ సబ్స్టిట్యూట్ వల్లే హర్షిత్ రాణా వచ్చి మన టీమిండియాని గెలిపించాడు అనే దాంట్లో ఎలాంటి సందేహం లేదు. శివం దుబేకి అయితే ఇంజరీ కారణంగా 10 ఓవర్ తర్వాత వెళ్ళిపోయాడు. అతని ప్లేస్ హర్షిత్ రాణా అవుతాడు. సో ఇదైతే కన్కషన్ సబ్స్టిట్యూట్ అని చెప్పుకోవచ్చు. మెయిన్లీ మనం చాలా మ్యాచ్లో అయితే చూసాం. సో జాస్ బట్లర్ కూడా చెప్పాడు వాళ్ళ టీంలో సో మేము కూడా నెక్స్ట్ మ్యాచ్లో 12 ప్లేయర్స్తో ఆడతామని. సో చూడాలి ఎలా ఉంటుందో. వాళ్ళు కూడా ఏమన్నా మతలబ్ చేస్తారో నెక్స్ట్ మ్యాచ్లో. సో దీంట్లో అయితే మీకు ఎలాంటి డౌట్ లేదనుకుంటున్నా. ఇది కన్కషన్ సబ్స్టిట్యూట్ మాత్రమే. దీన్ని పెద్దగా పట్టించుకోరు ఎవరు. మెయిన్లీ ఒక ప్లేయర్కి రిప్లేస్మెంట్గా తీసుకుంటారు. లైక్ రిప్లేస్మెంట్. ఆల్రౌండర్ కాబట్టి ఒక పేసర్ని కానీ అలాగే ఒక బ్యాటర్ని కానీ తీసుకోవచ్చు. సో ఆల్రౌండర్కి ఆల్రౌండర్గా తీసుకోలేం. సో దాని కారణంగా మనకైతే పేస్ బౌలర్ అవసరం కాబట్టి పేస్ బౌలర్ని తీసుకున్నాం. అలాగే మన స్పిన్నర్స్ కూడా చాలా బాగా పొదుపుగా బౌలింగ్ చేశారని చెప్పుకోవచ్చు. మెయిన్లీ వరుణ్ చక్రవర్తి ఈ మ్యాచ్లో కూడా చాలా మంచి పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చాడు. అలాగే హర్షిత్ రాణా కూడా ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. ఇక రవి బిష్ణోయ్ అయితే ఇంతకుముందు మ్యాచెస్లో సరిగ్గా పర్ఫార్మ్ చేయనప్పటికీ ఈ మ్యాచ్లో అయితే కమ్ బ్యాక్ ఇచ్చాడని చెప్పుకోవచ్చు. సో ఈ మ్యాచ్లో మన వాళ్ళు అయితే
చాలా బాగా ఆడే అవకాశం ఉంటుంది. ఎందుకంటే క్రితమైన మ్యాచ్లో మనం అయితే ఓపెనర్స్ దగ్గర టాప్ ఆర్డర్ నుంచి మనం అయితే సరిగ్గా పర్ఫార్మ్ చేయలేదు. సో ఈ మ్యాచ్లో అయితే పర్ఫార్మెన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఒకసారి మన స్క్వాడ్ చూసుకుంటే ఓపెనర్స్గా అభిషేక్ శర్మ, సంజు శాంసన్ అవుతారు. ఇక నెంబర్ 3లో తిలక్ వర్మ, నెంబర్ 4 సూర్యకుమార్ యాదవ్, నెంబర్ 5 హార్దిక్ పాండ్యా, నెంబర్ 6 అక్షర్ పటేల్, నెంబర్ 7 రింకు సింగ్, నెంబర్ 8 శుభం దుబే, నెంబర్ 9 వరుణ్ చక్రవర్తి, నెంబర్ 10 మొహమ్మద్ షమి, నెంబర్ 11 హర్షదీప్ సింగ్ అయితే వచ్చే అవకాశం ఉంటుంది. సో మొహమ్మద్ షమీని అయితే ఈ మ్యాచ్లో ఆడిపిస్తారని నేనైతే అనుకున్నా. మీరేమనుకున్నారు కింద కామెంట్ చేయండి. మన టీం అయితే ఎక్సలెంట్గా ఉంది. సో మొహమ్మద్ షమీని కూడా ఆడించాలి, ఎందుకంటే తనకు ఆ ఎక్స్పీరియన్స్ అయితే గెయిన్ చేసేయాలి. సో చూడాలి మన వాళ్ళు ఎలాంటి ప్లేయింగ్ లెవెన్తో వెళ్తారో. సో క్రితం మ్యాచ్లో మన టాప్ ఆర్డర్ నుంచి సరిగ్గా రన్స్ అయితే రాలేదు. సో ఈ మ్యాచ్లో మనం అయితే ఎక్స్పెక్ట్ చేద్దాం. మెయిన్లీ సంజు శాంసన్ ప్రతిసారి ఆ షార్ట్ బాల్కి అవుట్ అయిపోతున్నాడు, ఇది మట్టుకు మైండ్లో పెట్టుకోవాలి. అలాగే సూర్యకుమార్ యాదవ్ బ్యాటింగ్ నుంచి కూడా సరిగ్గా రావటం లేదు రన్స్. సో ఇదైతే మైండ్లో ఖచ్చితంగా ఉంటుంది. మన టీమిండియా అయితే ఇంగ్లాండ్ అయితే సిరీస్ కోల్పోవడం చేసింది. సో ఈ మ్యాచ్ కూడా ఓడిపోతే మన టీమిండియా ఫ్యాన్స్ అయితే చాలా ఖుషి అవుతారని చెప్పుకోవచ్చు. మెయిన్లీ బీజీటీలతో ఓడిపోవడంతో మనకైతే చాలా విమర్శలు వచ్చాయి. సో మనం అయితే ఈ సిరీస్ గెలవడం వల్ల ఆ విమర్శలతో పోతాయని చెప్పుకోవచ్చు. క్రికెట్కి సంబంధించిన ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయినా మీకు మన ఛానల్లో అవైలబుల్గా ఉంటుంది. సో మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈ వీడియోని ఇక్కడ దాకా చూసినట్టే డెఫినెట్గా లైక్ చేయండి, కుదిరితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి చేయండి. సో మరింత థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నైస్ డే.